కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కొత్తగూడెం ఎదురుగడ్డ గ్రామంలోని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణుల నడుమ కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, సామాజిక న్యాయం అందించేందుకు రాహుల్ గాంధీ నిబద్ధతతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేదే ప్రజల ఆకాంక్ష అని, భవిష్యత్తులో ఇది సాకారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ, కార్పొరేటర్లు రావి రాంబాబు, హరిహరన్ యాదవ్, కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జేకే అహ్మద్, అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల శివకుమార్, కాంగ్రెస్ నాయకులు ఏనుగుల అర్జున్ రావు, ఆంటోనీ పాల్, గూగులోత్ కృష్ణ, ఎంఏ రజాక్, చావా శ్రీనివాస్, బోడా గణేష్, శ్రీరాములు, జానిమియా, మంగీలాల్, బలరాం నాయక్, అరుణ్ నాయక్, భీముడు, వెంగళరావు, అభిరామ్, రామారావు, ఆర్కే నాయుడు, అఖిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గౌరవ కాబోయే ప్రధానమంత్రి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పండగ వాతావరణంగా దేశమంతా జరుపుకున్న నేపథ్యంలో పుట్టినరోజు సందర్భాన్ని, అదేవిధంగా ఈరోజు కొత్తగూడెంలో మరి కార్యక్రమం పెద్దలు చిన్ని గారు, పాల్ గారు, అర్జున గారు, మా రజాఖాన శ్రీనివాసరావు గారు, శ్రీరాములు గారు, మా ఎన్టీ రామారావు గారి తమ్ముడు మా గణేష్, రాంబాబు, అరుణ్ సర్పంచ్, అర్జునరావు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ మా ఆర్కే, అటు భీముడు, మధ్యలో శివకు చెప్పిన మామూలు గణేషు, అసలు చెప్పు మా ఆటో యూనియన్ గుండా రమేష్ అన్న, యాదవ్ గారు, గుండా రమేష్ అన్న, మా జానీ, అహ్మద్ భాయ్, ఇంకా మనకి కౌంటర్ కనపడరా రాంబాబు, హరిహరన్ గారు, అందరూ గురుపాడు మల్లపాటి అధ్యక్షుడు మంగిలాల్ గారు, వాళ్ళ సర్పంచ్ గారు, అందరూ కూడా పేరు చెప్పకుండా కూడా వాళ్ళకి రెండుసార్లు నమస్కారం. ఈ దేశాన్ని బ్రిటిష్ పరిపాలన నుంచి ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా ప్రాణాలు అర్పించి మనకు స్వతంత్రం ఇచ్చిన సందర్భంలో గౌరవ నెహ్రూ గారు, శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీ గారి కొడుకు, సోనియా గాంధీ గారి కొడుకు, ఈ దేశానికి ప్రధాని కాబోయే ప్రధానమంత్రి వారు ఈ దేశంలో ఉన్న పేద ప్రజల కోసం ఆనాడు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు పంచవర్ష ప్రణాళికలు పెట్టి పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్లో ఐటీ జరుగుతుంది అనుకుంటే దేశంలో ప్రాముఖ్యత గల ఐటీ ఇవాళ హైదరాబాద్లో ఆనాడు రాజీవ్ గాంధీ గారి చలవ, అది గాంధీ గారి కుటుంబం ఈరోజు మోదీకి వ్యతిరేకంగా, అమిత్ షాకు వ్యతిరేకంగా, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా జోడో యాత్ర పేరుతో దేశం అంతా తిరిగి ఇప్పటికి కూడా భారతదేశ పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారికి మన ఈ ప్రాంతంలో పుట్టినరోజు పండుగ చేసుకున్న సందర్భంగా మనం ఈనాడు కూడా ఇందిరాగాంధీ కుటుంబానికి రుణపడి ఉండాల్సిందే. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మనం కష్టపడాల్సిందే, అనివార్యం మనకి. ఇలా బీజేపీ పార్టీ కుతంత్రాలు చేసి లాస్ట్కి ఓట్లు వేయించే పరిస్థితి వచ్చింది. ఎస్ఐఆర్ అనే పేరు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ రాకుండా కూడా కుట్ర చేస్తున్న పరిస్థితి. దాంట్లో భాగమే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మీ అందరికీ మనం చెప్తున్నాం. మన ఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత ఇచ్చింది. మన 90 లక్షల ఓట్లు పశ్చిమ బంగాల్లో ఎస్ఐఆర్ పేరుతో తీయటం వల్లనే మమతా బెనర్జీ గారు ఊడిపోయారని మీ అందరికీ మనం చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు, తెలంగాణని ఎట్లయినా సరే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఒక కార్యక్రమం పెట్టుకొని అమిత్ షా, మోదీ ఎస్ఐఆర్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. అందరి ఓట్లు మనకు కనపడకుండా పోతాయి. బిఎల్ఏల పేర్లే కలెక్టర్ దగ్గర ఉంటాయి. అలానే పాల్ లేడు అని అంటూ పెడితే నాది ఎందుకు, నా పేరు ఎందుకు పెట్టలేస్తారని అడిగే హక్కు పాల్కి లేదు, నాకు లేదు, పాల్ తరఫున ఎవరు అడిగేది లేదు.
ఒక బిఎల్ఏ అడుగుతాడు, ఆయనకే సమాధానం చెప్తారు. అది అడిగితే సమాధానం చెప్తారు, లేకపోతే లేదు. మళ్ళా నా ఓటు ఇవ్వండి అంటే వచ్చే పరిస్థితి లేదు. నాకు తెలిసి నా దగ్గర కూడా వైరాలో 10,000 ఓట్లు పోతాయి, కొత్త ఓట్లు నాకు తెలిసి 10,000 ఓట్లు పోతాయి. ఇలా మనం ఓట్లు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి బిఎల్ఏలు అందరూ ప్రతిరోజు ఏదైతే మనకు ఎవరు తెలియదు, నవంబర్ నుంచి నడుస్తుంది, మీకు తెలుసా? ఎవరు తెలియదు, నవంబర్ నుంచి నడుస్తుంది కార్యక్రమం రాష్ట్రం. రాహుల్ గాంధీ గారిని బాగా బయటికి మన తెలంగాణలో మన ఉమ్మడి జిల్లాలో నవంబర్ నుంచి మ్యాపింగ్ అన్మ్యాపింగ్ అని పేరుతో వాళ్ళ కార్యక్రమం చేసుకుంటూ పోతా ఉన్నారు. వాళ్ళు ఏం చేసినారో ప్రజలకు తెలియదు. మన బిఎల్ఏ యాక్టివ్ లేరు. కాబట్టి దయచేసి మనం ఇప్పుడు ఓట్లు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు దీన్ని పసిగట్టి పెద్ద ఎత్తున నిహాదిత ధర్నా కథ కార్యక్రమాన్ని ఇప్పుడు మనకు అర్థం కాక బీఆర్ ఎలక్షన్ జరిగేటప్పుడే అర్థం కూడా చేసింది. మన అంతిమ కార్యక్రమం మన ఓట్లని మనం కాపాడుకునే పరిస్థితి, మన గ్రామాల్లో మన ఓట్లు కాపాడుకోవాలి. బిఏలు మన నాయకత్వంగా కూడా చిన్ని గారు కూడా బిఏలు అందరితో మీటింగ్ పెట్టుకుని ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అవసరం ట్రైనింగ్ క్లాస్ ఇప్పించుకొని ఓట్లని కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఈసారి మొన్ననే 25 ఎంపీలు వస్తే 25 ఎంపీ సీట్లు వస్తే మనం గెలుచుకోవడం మన గవర్నమెంట్ వచ్చింది. 100 అయినా 106 అయినా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో వస్తుంది, నాయకుడు వస్తాడు. ఆ భయంతోనే మన మీనాక్షి నటరాజన్ గారిని మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ సభ్యులకు సరిపడు ఎమ్మెల్యేలు ఉంటే 2 సీట్లకు బీజేపీ వస్తుంది, 1 కాంగ్రెస్కి వస్తుంది. స్పష్టమైన మెజార్టీ. అయినా కుట్రతోనే ముందు చూపుతోనే కావాలని 3వది కూడా వాళ్ళే నామినేషన్ వేసి ఎలక్షన్ ఆఫీసర్ని మేనేజ్ చేసుకొని పనికిరాని కేసు, అది సంబంధం లేని కేసు, అది అన్న ప్రైవేట్ కేసు. అది ఆమెకి నోటీస్ చేయకుండా చెప్పకుండా చేయకుండా నామినేషన్ వేసేటప్పుడే జాగ్రత్తగా అన్ని స్కూటీని లేవాలని చూసుకొని మనం ఫారాలు తీసుకుంటాం. కానీ కుట్రపూరితంగా ఓట్ చోరీ పోయి సీట్ చోరీకి వచ్చింది. ఒక రాజ్యసభ సీట్లు కూడా దొంగతనంగా కాంగ్రెస్ పార్టీ మంచి నాయకురాలు మన నటరాజన్ మీనాక్షి గారు, ఇందిరాగాంధీ కుటుంబ మనిషి, సాదా సీదా జీవితం. ఆమె చూస్తే మనకే అయ్యే నాయకురాలు, చాలా తెలియగల నాయకురాలు. ఆమె సీట్లు అంటే కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ కుట్రాని మీ అందరికీ తెలుసుకోవడం కోసం ఇవన్నీ చెప్తున్నా. ఏదేమైనా మనం చాలా స్పష్టంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అధికారాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి. ఎవరు ఏందో అనేది మనం చూసుకుంటూ మోసపోయే కంటే మన కార్యక్రమం మనం చూసుకుంటూ పోవాలని చెప్పేసి మన పార్టీని మనం కాపాడుకోవాలి. మనం అధికార పార్టీలో ఉన్నాం. లేదు ఎవరైనా పైన కాంగ్రెస్ పార్టీ ద్వారా రావాల్సిన వాళ్ళే. కాబట్టి మనం మన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కాపాడుతున్నాం, అందరం కలిసి వెళ్తున్నామని మరోసారి రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ నాయకత్వం